హలో అండి, అందరికీ హాయ్. వీడియో చూస్తున్న వాళ్ళలోనే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఇది మేము డిమార్ట్కి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ తీసిన వీడియో అండి. అభిగాడిని ఇంటి దగ్గర విడిచిపెట్టి చిన్నోడిని పట్టుకొని వెళ్ళాము. చిన్నోడికి మొత్తానికి అయితే ఒక బాల్ దొరికింది. ఆ బాల్ లాస్ట్ వరకు విడిచిపెట్టలేదు. మేము కౌంట్ చేసినప్పుడు మాత్రం ఆ బాల్ తీసేవలసి వచ్చింది అమౌంట్ సరిపోక. ఈ విషయం గుర్తొచ్చి మన లేటెస్ట్గా అత్తయ్యతోని డిమార్ట్ షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఎల్లో కలర్ బాల్ కొన్నాము. చిన్నపిల్లలకి టాయ్స్ వాళ్ళు ఆడుకునే బొమ్మలు ఎన్ని కొన్నా పర్లేదు, కానీ వాళ్ళు తీసుకొని కొనటానికి వెళ్ళామంటే ఆ రచ్చ వేరు వేరు పెద్ద రచ్చ చేసేస్తారు. ఎందుకంటే అది కావాలంటారు, ఇది కావాలంటారు. మొత్తానికి అయితే వీడిని టాయ్స్ ఉన్న సెక్షన్లోకి తీసుకువెళ్ళాము. అక్కడ పిల్లలందరూ చాలా చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రచ్చ చేస్తున్నారు, మా బాబు అనే కాదు. మొత్తానికైతే వీడు ఆ సెక్షన్లో బాగా ఎంజాయ్ చేశాడనే చెప్పుకోవాలి. అది ఖాళీగా ఉంది, పిల్లలు బొమ్మలు బట్టలు క్లోత్ సెక్షన్. సో దాన్ని బట్టి మేము వాడిని కూడా ఫ్రీగా విడిచిపెట్టేస్తాము. వాడిని అబ్జర్వ్ చేస్తే అలాగా ఉండిపోయాము. సో వాడు చాలాసేపు అలాగా చుట్టూ ఉన్న చిన్న పిల్లలు చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేశాడు. ఎందుకంటే ఖాళీగా ఉంది కదా, రష్గా ఉంటే కదా మనకి ఇబ్బంది అనుకోవటానికి. సో వాడిని కూడా అలాగా ఫ్రీగా వదిలేసాము. బాల్తోని బాగా ఆడాడు అలసిపోయినంత వరకు చుట్టూరు ఉన్న పిల్లలు చూసుకుంటూ. ఈ బాల్ ఎంత నచ్చిందో వీడికి, పాపం అస్సలు వదట్లేదు. ఎంత విసిరి కొట్టినా సరే మళ్ళీ అక్కడ వాడి దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటున్నాడు, కానీ ఇంక వేరే బాల్ అయితే పట్టుకోవట్లేదు. అది ఎంత నచ్చిందో అర్థం చేసుకోవాలి మనం. ఎక్కడికి విసిరినా సరే మళ్ళీ అదే తెచ్చుకుంటున్నాడు. ఇక్కడైతే నేను రాజుకి డైలీ వేర్ కోసం 2 టీ-షర్ట్లు తీసుకున్నాను. నేనే సెలక్షన్ చేసి మరీ తీసుకున్నాను. బుజ్జిగాడిని ఒక్కడిని తీసుకురావడం వల్ల మరి ఏంటో తెలియదు, కానీ వాళ్ళ అన్నయ్య వీడితో పాటుగా ఇక్కడ డిమార్ట్లో లేకపోవడం వల్ల తెలియదు, కానీ చాలా చక్కగా కొంచెం సైలెంట్గానే ఉన్నాడు. మమ్మల్ని అంతగా విసిగించలేదు. మొన్న లేటెస్ట్గా మా అత్తయ్యతో వెళ్ళేటప్పుడు మాత్రం ఇద్దరినే ఇంకా ఒక ఆట ఆడించేశారు. ఇద్దరు కలిపి వీడు ఇటు పరిగెడుతుంటే వాడు అటు పరిగెడుతుంటే. ఇక్కడ చూస్తున్నారు కదా చిన్నబాబు ఎంత బుద్ధిగా సైలెంట్గా మేము ఎక్కడుంటే అక్కడే ఆడుకుంటున్నాడు. ఆ విషయంలో పర్లేదు. ఆ పిల్లలు పెద్ద బాల్స్తోని వాలీబాల్, వేరే వేరే అమ్మాయి నార్మల్ బాల్తో ఎలా కొడుతున్నారు కదా నేలకేసి, వీడు అలా చూస్తున్నాడు అనమాట. ఓహో ఇలా ఆడ. ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, అంటే నా సైజ్ చెప్పాలని అనుకుంటున్నాడు ఏంటో, అందులో వేలు పెట్టి తీసేద్దామని ట్రై చేస్తున్నాడు. అవి ఎలా వస్తాయి రావు కదా, అది మనకు తెలుసు, వాడికి తెలియట్లేదు. ట్రై చేసి లాస్ట్గా అయితే వదిలేశాడు. వీడికి చాలా చెప్పులు ఉన్నాయండి. ఒకరోజు మా బుజ్జిగాడు చెప్పుల టూరే చేస్తాను, అన్ని జతలు ఉన్నాయి, కానీ వేసుకోవడం వేసినా సరే ఇరిటేట్ అనమాట, తీసేస్తాడు. కానీ వాడితో మాత్రం ఇంట్లో ఆడుతాడు అనమాట, ఆడుకోవడానికి ఉంచేస్తాడు. ఎలాగైనా చెప్పులు కావాలన్నట్లుగానే వాడు ప్రయత్నిస్తున్నాడు. కానీ మేమైతే కొనలేదు, ఆల్రెడీ వాడికి చాలా జతలు చెప్పులు ఉన్నాయి కదా అని చెప్పేసి. ఇప్పుడు ఇవి కొన్నా సరే ఇంకా దాచడం తప్పించి వాడైతే వేసుకోవడానికి మాకు తెలుసు. ఇంతేనండి, ఇలా సాగింది మా డిమార్ట్ షాపింగ్. ఇంకా కిందకి వెళ్ళి కొంచెం సామాన్లు కొనుక్కొని ఇంట్లోకి కిచెన్లోకి అవసరమైన సామాన్లు కొనుక్కొని అలా ఇంటికి వెళ్ళిపోయాము. వీడియో కనుక చూసిన వాళ్ళు, ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.